ఆంధ్రప్రదేశ్, ఏపీ. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని 2014, 2019 మధ్య విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి ఆ యొక్క ప్రాజెక్టును పరుగులు పెట్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టు దాని తాలూకా ప్రాశస్త్యం, దాని తాలూకా ప్రాముఖ్యత ఏ విధమైనదో ఒక విజనరీ నాయకుడిగా ఆయనకి తెలుసు కాబట్టి వారు దాని మీద ఆ రోజు అంత పెద్ద ఎత్తున శ్రమ పెట్టి పనిచేపించారు. 2019, 2024 మధ్య వచ్చినటువంటి ప్రిజనరీ, మరి ప్రిజనరీకి చాలా తేడా ఉంటది కాబట్టి ఈ యొక్క ప్రిజనరీ వచ్చిన తర్వాత కనీస అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, కనీస పరిజ్ఞానం లేనటువంటి ఇరిగేషన్ మంత్రి, ఇద్దరు మంత్రులు చేశారు. ఒక ఆయనేమో అసెంబ్లీలో హేళనగా పర్సెంట్ కాదు, వీఆర్ కమిటెడ్, వీ విల్ కంప్లీటెడ్ అని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడి 21 డెడ్ లైన్ పెట్టారు, 2022 డెడ్ లైన్ పెట్టారు, 2023 డెడ్ లైన్ పెట్టారు, 2024 డెడ్ లైన్ పెట్టారు. ఎన్నికలు వచ్చినాయి, అలా మాత్రం ఇంటికి వెళ్ళారు కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ ప్రకటన చేసిన మనిషి కూడా ఏడ ఉన్నాడు ఈ రోజు కనపట్లేదు, అది వేరే విషయం. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, మంచిగా సంబరాల రాంబాబు గారు. వారు వచ్చి అది ఎప్పుడు పూర్తవుతుందో మాకు తెలియదు అని చెప్పేసి అని వారు కనీసం మంత్రిగా బాధ్యత లేకుండా ఏ విధంగా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. వారి హయాంలో మరి గైడ్ బండ్ దిగిపోవడం కానీ, డయాఫ్రామ్ వాళ్ళు 15 నెలల పాటు పని ఆపేసి, మరి హైదరాబాద్ ఐఐటి వారు కూడా ఈ యొక్క వైసీపీ పాలన వల్ల, వారి నిర్లక్ష్యం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి అని అంటే మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల ఆశీర్వాదంతో 164 సీట్లతోటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అలయన్స్ లో ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆయన క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత మరలా దానికి ఒక స్పష్టమైనటువంటి టాప్ ప్రయారిటీగా, ఫస్ట్ ప్రయారిటీగా యొక్క ప్రాజెక్టును తీసుకుని పనులు ప్రారంభించి రికార్డు సమయంలో కేవలం 15 నెలల కాలంలోనే 990 కోట్ల నిధులను వెచ్చించి వారు ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ని పూర్తి చేయటం, పోలవరం ప్రాజెక్టును మరలా గాడిలో పెట్టి పరుగులు పెట్టిస్తున్నటువంటి నేపథ్యం